చిన్న చిన్న కారణాలకే చాలామంది విద్యార్థులు దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొండంత ఆశతో కనిపించిన కన్నోళ్లకు కడుపు కోత మిగులుస్తున్నారు. అంటే ఇందులో తల్లిదండ్రుల తప్పు కూడా ఉంది. చాలామంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఇష్టాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడంలో విఫలమవుతుంటారు. ఇలా ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కారణం తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. అసలు ఇంతకేమైంది? ఆ చిట్టి తల్లి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా భీమారం మండలం పోతన్పల్లిలో జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పోతన్పల్లికి చెందిన నలాటుకూరి బానేష్, కవిత దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో అనుశ్రీ పెద్ద కూతురు. 10వ తరగతి పూర్తి చేసిన అనుశ్రీ రామకృష్ణాపూర్లోని కస్తూర్బా కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. అది కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతోంది. అయితే అనుశ్రీ 10th దాకా తెలుగు మీడియంలో చదివింది. ఇంటర్మీడియట్ మాత్రం ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యింది. అప్పటిదాకా తెలుగు మీడియంలో చదివి ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియంలోకి రావడంతో చాలా సతమతమైంది. ఇంగ్లీష్ క్లాసులు అర్థం కాక ఎంతగానో ఇబ్బంది పడుతూ వచ్చింది ఆ చిట్టి తల్లి. తనకు ఇంగ్లీష్ రావట్లేదని, అసలు క్లాసులు అర్థం కావడం లేదని, తనని తెలుగు మీడియంలో చేర్పించాలని తండ్రికి ఎన్నోసార్లు చెప్పింది. అయితే సెకండ్ ఇయర్ తెలుగు మీడియంలో చేర్పిస్తానని ఆ పాప తండ్రి సర్ది చెప్పాడు. కానీ ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ ఆ పాప ఘాయిత్యం చేసింది. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనుశ్రీ వ్యవసాయానికి ఉపయోగించే గడ్డి మందు తాగింది. అది గమనించిన కుటుంబ సభ్యులు కంగారు పడుతూ మంచిర్యాల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ పరిస్థితి విషమించడంతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి అనుశ్రీని తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి అనుశ్రీ చనిపోయింది. తనని కన్నవారికి తీరని శోకం మిగిల్చింది. తమ బిడ్డ ఇలా ఆత్మహత్యకు పాల్పడి చనిపోవడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు కుటుంబ సభ్యులు. ఈ ఘటన స్థానికులను కూడా కలిచివేస్తోంది. ఇక ఈ విషాదకరమైన ఘటన గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.